నాలుగేళ్లకే మిమిక్రీ చేయడం మొదలుపెట్టాడు. పొట్టకూటి కోసం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫోన్ ఆపరేటర్గా పనిచేశాడు. అవకాశం దొరికినప్పుడల్లా మిమిక్రీతో అందరినీ నవ్వించాడు. సొంత టాలెంట్తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి దశాబ్దాల కాలం పాటు తన హవా కొనసాగించాడు. 400కు పైగా సినిమాలు, ఎన్నో వెరైటీ పాత్రలు. ఆయన చేసిన ప్రతి పాత్రతోనూ ప్రేక్షకులను నవ్వించాడు. ఈరోజు తన అభిమానులందరినీ శోకసంద్రంలో ముంచి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. హాస్య నటుడు వేణుమాధవ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సూర్యాపేట జిల్లా కోదాడలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వేణుమాధవ్ చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేవాడు. 4 ఏళ్లకే అందరినీ అనుకరిస్తూ మిమిక్రీని వంటబట్టించుకున్నారు. ఆ తరువాత పలు వేదికలపై మిమిక్రీ చేయడం మొదలుపెట్టారు. ఆర్థికంగా బలహీనుడైన వేణుమాధవ్ టీడీపీ ఆఫీసులో ఫోన్ ఆపరేటర్గా పనిచేశారు. అయితే ఆయనలోని హాస్య నటుడిని గుర్తించిన ప్రముఖ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి సాంప్రదాయం సినిమాలో తొలి అవకాశం ఇచ్చారు. ఈ సినిమా 1996లో విడుదలైంది. ఆ తరువాత 1998లో వచ్చిన పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ చిత్రంతో వేణుమాధవ్కు గుర్తింపు వచ్చింది. ఇక అక్కడ నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కమీడియన్గా ఎదిగారు. తమ్ముడు, ప్రియమైన నీకు, స్టూడెంట్ నెంబర్ 1, ఆది, నువ్వే నువ్వే, జెమిని, దిల్, సింహాద్రి, వెంకీ, ఆర్య, సాంబా, గౌరీ, గుడుంబా శంకర్, సై, ఛత్రపతి, బన్నీ, లక్ష్మి, జై చిరంజీవ, శంకర్ దాదా ఎంబీబీఎస్, కృష్ణ, యోగి వంటి ఎన్నో చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేశారు. లక్ష్మి సినిమాలో నటనకు గాను వేణుమాధవ్కు ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు దక్కింది. హంగామా, భూకైలాష్, ప్రేమాభిషేకం చిత్రాల్లో వేణు హీరోగా నటించారు. కేవలం సినిమాల్లోనే కాకుండా వన్స్ మోర్ ప్లీజ్ వంటి టీవీ షోలోనూ వేణుమాధవ్ మెరిశారు. ఉదయ్ భానుతో కలిసి వేణు హోస్ట్ చేసిన వన్స్ మోర్ ప్లీజ్ కామెడీ షో అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. వేణుమాధవ్ చివరిగా రుద్రమ్మదేవి సినిమాలో చెప్పుకోదగిన పాత్రలో కనిపించారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వేణుమాధవ్కు గత 4 ఏళ్లుగా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దీంతో ఆయన రాజకీయాల వైపు మళ్లారు. ఈ క్రమంలో తన సొంతూరు కోదాడ నుంచి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటికీ పోటీలో నిలవలేకపోయారు. ఎందుకంటే ఆయన నామినేషన్ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. గత కొద్ది నెలలుగా వేణుమాధవ్ కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. బయటకి ఎక్కడికి వెళ్లకుండా కాప్రాలోని తన నివాసంలోనే ఉంటున్నారు. అయితే ఇటీవల వేణుమాధవ్కు కిడ్నీ సమస్య కూడా రావడంతో ఈ నెల 6న కుటుంబ సభ్యులు ఆయన్ను సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న వేణు బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయినట్టయింది. వేణుమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం కోరుకుందాం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.